అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కిరాక్ డైరెక్టర్ కమ్ హీరో రక్షిత్ శెట్టి హీరోయిన్ రష్మికను ప్రేమించాడన్న విషయం తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో రష్మికకు సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఆ టైంలో రష్మిక మీద తన ప్రేమను వ్యక్తం చేయగా ఆమె కూడా ఓకే చెప్పి ఇద్దరు ఎంగేజ్మెంట్ దాకా వెళ్లారు. కట్ చేస్తే ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ రక్షిత్ శెట్టి రష్మిక ఇద్దరు ఎవరి దారి వారు చూసుకున్నారు. వీళ్ళిద్దరు ఎందుకు విడిపోయారన్న దాని మీద ఇప్పటి వరకు క్లారిటీ అయితే లేదు. కొన్నాళ్ళు వీళ్ళ బ్రేకప్ మ్యాటర్ హెడ్లైన్స్ లో ఉన్న తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. రష్మికని 1-2 సార్లు రక్షిత్తో దూరమైన విషయం గురించి అడగాలని మీడియా కూడా ప్రయత్నించినా కుదరలేదు. అయితే రక్షిత్ శెట్టిని మాత్రం రష్మికతో ఎందుకు విడిపోయారన్న ప్రశ్న వెంటాడుతూనే ఉంది. అయితే ఈ మధ్య సప్తసరాగాలు దాటి సినిమా తెలుగులో రిలీజ్ అయిన సందర్భంగా ఇక్కడ కూడా భారీ ప్రమోషన్స్ చేశాడు రక్షిత్ శెట్టి. ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో కూడా రష్మికతో విడిపోయిన విషయం గురించి అడిగారు. ఇక రీసెంట్ గా రష్మికతో విడిపోయిన దాని మీద స్పందించాడు రక్షిత్ శెట్టి. రక్షిత్ శెట్టి రష్మికతో బ్రేకప్ గురించి రీజన్ చెప్పలేదు, కానీ అవును మా పెళ్లి ఆగింది, అయితే ఏంటి, ఇప్పటికీ మేమిద్దరం టచ్ లోనే ఉన్నాం. రష్మికకు జీవితంలో పెద్ద కళ ఉంది, ఇప్పుడు దాన్ని నెరవేర్చుకుందని అన్నాడు. రక్షిత్ ప్రపోజ్ చేయడం, రష్మిక ఒప్పుకొని పెళ్లికి రెడీ అవడం జరిగిన ఆ తర్వాత హీరోయిన్ గా చేయాల్సిన సినిమాలు, ఊహించుకున్న జీవితం గురించే రష్మిక రక్షిత్ ని కాదనుకుందని చెప్పొచ్చు. అయితే ప్రేమికులుగా విడిపోయిన స్నేహితులుగా వీళ్ళిద్దరు ఇప్పటికీ రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మధ్యనే రక్షిత్ శెట్టి సప్తసరాగాలు దాటి సినిమాతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. ఇక మీద అతను కూడా తెలుగులో సినిమాలు చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.